నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాలా వ్లాగ్స్. ఈరోజు మనం మరణం లేని వరం అయిన రాక్షస వీరుల్ని అంతం చేసినటువంటి ఆదిపరాశక్తి యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. కథలోని భాగంగా శుంభ నిశుంభులు రాక్షస సోదరులు శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. వరగర్వం తలకెక్కినటువంటి శుంభ నిశుంభులు ముల్లోకాలను పీడించసాగారు. అయితే దేవతలతో సహా ముల్లోకాల జనాలందరూ ఆదిపరాశక్తి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. శుంభ నిశుంభులు స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమికొట్టారు. స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు. అందువలన శుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనలను అతడి వద్ద ఆదిపరాశక్తి యొక్క సౌందర్యాన్ని వైనాలుగా వర్ణించారు. తన వంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్య రాశినే పెళ్లాడాలని తలిచాడు శుంభుడు. శుంభ నిశుంభులు దాష్టికాలను ఆలకించినటువంటి ఆదిపరాశక్తి క్రోధావేశంతో తన భృకుటి ముడివేసింది. అలా ఆమె లలాటం నుంచి కాశీ పుట్టుకొచ్చింది. కాశీ సమేతంగా జగజ్జనని శుంభు నిశుంభులు నివసించేటటువంటి పరిసరాలకు వెళ్ళి అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంది మాత. అక్కడ ఆసీనురాలై మధుర గాత్రంతో సంగీతాలాపన చేయసాగింది. అనుచరుల ద్వారా శుంభుడికి ఈ సమాచారం తెలిసింది. ఎవరో దేవకన్య తనను వలచి వచ్చిందని తలిచాడు. ఆమెకు తన బల పరాక్రమాలను వివరించింది. ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తోడ్కొని రమ్మంటూ సుగ్రీవుడనే మంత్రిని పంపాడు. సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి కాళీ సమేత అయిన ఆదిపరాశక్తి మధుపానం చేస్తూ కనిపించింది. ఓ కాంతామనులారా, మీరెవరో తెలియదు. మీ సౌందర్యాన్ని తెలుసుకొని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడికి పంపాడు. మీ అదృష్టం పండింది. మీరిద్దరూ శుంభుడి క్రీడా సౌధానికి విచ్చేసినట్లయితే అర్ధసింహాసనాన్ని అవధించి ముల్లోకాలను ఏలవచ్చు కదా అన్నాడు. ఆదిపరాశక్తి సుగ్రీవుడి వంక చిరునవ్వుతో చూసి, మీ శుంభుడి బల పరాక్రమాలను నేను ఎరుగదను. అయితే నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడే పెళ్లాడాలనేది నా ఆశ. అందువలన నేను ప్రతిజ్ఞ బూనాను. నా మాటగా మీ నాయకుడికి తెలియజెప్పు అని అతన్ని పంపివేసింది. సుగ్రీవుడు శుంభునికి ఆదిపరాశక్తి మాట చెప్పాడు. అతడు ఆశ్చర్యకితుడయ్యాడు. వాళ్లను ఈడ్చుకురమ్మంటూ దుర్మలోచనుడనే వాడిని పంపాడు. కాళీ వాడిని హతమార్చింది. ఈసారి చండముండులనే వారిని సైన్యంతో పంపాడు. ధూమ్రలోచనుణ్ణి చంపిన కాళీపై చండముండులు యుద్ధానికి దిగారు. ఎటు చూసినా తానే కనిపిస్తూ కాళీ రణరంగంలో వీర వ్యవహారం చేసింది. రాక్షస వీరులను ఒక్కొక్కరిని అంతం చేసింది. చండముండుల శిరస్సును ఖండించింది. వారిని హతమార్చింది. చండముండుల చావును చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయన మంత్రం పఠించారు. చారులు ఈ సంగతిని శుంభుడికి చేరవేశారు. అమిత పరాక్రమంతులైనటువంటి చండముండులు హతులైన సంగతి విని శుంభుడు హతాశుడయ్యాడు. ఈసారి మహాభీకరుడైనటువంటి రక్తబీజుణ్ణి సైన్యంతో పంపాడు. రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు. కాళీ రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది. రణరంగమంతా ఎటు చూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను దూనమాడసాగింది. రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగినప్పుడల్లా వాడి ఒంటి నుండి నేలరాలే రక్తబిందువుల నుంచి రక్తబీజులు పుట్టుకురాసాగారు. కాళీ సహస్ర రూపాలతో సహస్రజిహ్వలు చాస్తూ విజృంభిస్తూ ఉంది. రక్తబీజుడు నెత్తుటి బొట్టు నేల రాలకముందే తన జిహ్వాలతో తాగేస్తూ భీకర యుద్ధం కొనసాగించింది. చివరకు వాడిని వధించింది. రక్తబీజుడి యొక్క మరణవార్త తెలియగానే శుంభుడిలో
ధైర్యం సడలించింది. నిశుంభుడు అది గమనించి, అన్నా, నేనుండగా నీకెందుకు విచారం? నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి నీ ముందు ఉంచుతాను కదా అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు. ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందించింది. యుద్ధానికి పంపడానికి ఎవరూ మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరాడు. కాంతామణి, నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు కినుకలేదు. రమణులకు రాణివాసం శోభిస్తుంది గాని రణరంగం కాదు కదా. నాతో రాణివాసానికి వస్తే ముల్లోకాలను ఏలుకోగలవు. ఇక ఆలస్యం చేయక బయలుదేరు అన్నాడు. ఓహో, నువ్వేనా శుంభుడువు? నా ప్రతిజ్ఞ తెలుసు కదా. నీ బలపరాక్రమాలు ఏమాత్రానివో ఒకసారి చూస్తాను రా అని పలికింది ఆదిపరాశక్తి. యుద్ధానికి సిద్ధపడ్డాడు శుంభుడు. కాళ్ళు నేలకు తాటిస్తూ భీకర సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి. దేవతలు భయకంపితులయ్యారు. ఇంతలో శివుడు అక్కడకు వచ్చాడు. ఆదిపరాశక్తి నవశక్తులను అందించాడు. ఆదిపరాశక్తి ఆదేశంతో కాళి రణరంగంలో వీరవిహారం ప్రారంభించింది. తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనను మట్టుపెట్టసాగారు. భీకర సంగ్రామంలో రణరంగమంతా కళేబరాలు గుట్టలు పోగుపడ్డాయి. నెత్తుటెరేరులు ప్రవహించాయి. కాళి చివరకు శుంభునికి దొరకబుచ్చుకొని వాడి చేతులు, కాళ్ళు, తల నరికి పారివేయడంతో వాడు నేలకూలాడు. రాక్షసులందరూ హతమారడంతో కాళీతో కలిసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయతాండవం చేసింది. దేవతలందరూ వేనోళ్ల స్థుతులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని ప్రసన్నవదనంతో దేవతలను ఆశీర్వదించింది. అలా మరణం లేనటువంటి వరం పొందినటువంటి శుంభు నిశుంభులని ఆదిపరాశక్తి ఎంత అద్భుతంగా వాళ్ళని వధించి విజయం సొంతం చేసుకుందో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాలా వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.